खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। हैदराबाद के इंचार्ज वजीर पूनम प्रभाकर ने चिंतल बस्ती अर्बन हेल्थ सेंटर में बेतरतीब चेकिंग की। उन्होंने अस्पताल में काम करने वाले अमले के बारे में दरियाफ्त किया कि कौन कौन फील्ड में है और कौन गैर हाजिर है। इस किस्म के चेक्स की तमाम सरकारी अस्पतालों में बहुत ज़रूरत है। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। जनरली बेसिकली कोसा प्रॉब्लम के लिए ज़्यादा आते हैं గోల్డ్ హాస్పిటల్ ఇది. దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేయాలని రావడం జరిగింది. సడన్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డుల్లో తిరగడం కానీ ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సందర్భంగా హైదరాబాద్కు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రిగా నేను కానీ జిల్లా కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రధానంగా 3 అంశాల మీద ఒక ప్రాధాన్యత ఇచ్చి ఆసుపత్రులు, పాఠశాలలు, అదేవిధంగా హాస్టల్ వీటితో పాటుగా శానిటేషన్కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు చేస్తారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చేస్తారు. దాని తదుపరి వైద్యానికి సంబంధించి, విద్యకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్యాలకు సంబంధించిన అంశం మీద సీజన్ మారుతూ ఉంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా పర్టికులర్గా విద్యా వైద్యానికి సంబంధించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఈ సందర్భంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా పేదలకు ఉచితంగా అటు విద్య ఇటు వైద్యం అందేటువంటి చర్యల లోపల చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ప్రభుత్వం తరఫున కొన్ని సమస్యలు పరిష్కరించాల్సింది. ఉదాహరణకు ఒక డాక్టర్ నియామకం చేయాల్సింది. అట్లా కొన్ని అంశాలను కూడా అక్కడ స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా పరిష్కారం చేసి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టల్ అన్నీ సరిగా నడిచే విధంగా చర్యలు తీసుకోబడుతుందనేటువంటి మాట మనం చేస్తాం.